నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు కాస్త మారుతూ వస్తున్నాయనే చెప్పాలి. ప్రధానంగా ఆయా పార్టీల నేతలు జనసేన వైపు చూస్తున్నారు, జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా ఏపీ పాలిటిక్స్లో జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఏదైతే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారో వారంతా జనసేన వైపు చూస్తున్నారట. దీనికి సంబంధించి ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు చేయకూడదు అంటే ఎన్నికల సమయంలో కొంతమంది పార్టీలోకి రావటం, వచ్చినటువంటి వారికి టికెట్లు ఇవ్వటం, వారు గెలుపొందినటువంటి సందర్భాల్లో ఇప్పుడు తాజా వివాదాలు ఏంటనేది అందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలో ఎవరు కూడా తొందరపడొద్దు. ఒకరు మన పార్టీలోకి వస్తున్నారు అంటే దానికి సంబంధించి చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా మనం అన్నీ కూడా పరిశీలించుకోవాలి. అక్కడ స్థానికంగా కూడా సదరు వ్యక్తిపై విచారించాలి, తెలుసుకోవాలి అతను ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, అన్నీ కూడా తెలుసుకొని అప్పుడు ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దామని చెప్పి పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు, ఈయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో, అలాగే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కూడా బాగా చర్చ జరుగుతుంది. ఆయన ఎవరంటే తోట చంద్రశేఖర్. గుంటూరుకు చెందినటువంటి ఆయన మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్గా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం, 2009లో ప్రజారాజ్యం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత జనసేన, ఆ తర్వాత చివరకు బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేనలో గుంటూరు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పొలిటికల్ కెరీర్లో అన్ని ఓటములే. దీనికి సంబంధించి ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేద్దాం అనుకున్నటువంటి సందర్భంలో మరి ఆయనకి ఒక ఆలోచన కలిగింది. జనసేనలో అయితేనే మన పొలిటికల్ ఫ్యూచర్ జర్నీ అనేది బాగుంటుంది అనేది అనుకుంటా. దానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం చిరంజీవితో చర్చలు జరిపినటువంటి తోట చంద్రశేఖర్ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించి అంతా కూడా రూట్ అంతా క్లియర్ అయింది. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఆయన మళ్ళీ జనసేన పార్టీలోకి రాబోతున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కానీ అభిమానం కానీ అది పెరుగుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో పార్టీని కూడా మరింతగా బలోపేతం చేయాలి, కేడర్లో ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని కలుగజేయాలి, తద్వారా పార్టీ మరింతగా బలపడుతుంది. దానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పార్టీలో సీనియర్లు ఉండాలి అనేది ఆయన ఆలోచన విధానంగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే త్వరలోనే కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీలో యాక్టివ్ కాబోతున్నారని, ఎందుకనంటే తోట చంద్రశేఖర్ ఆయనకు మెగా ఫ్యామిలీతో ఎనలేనటువంటి అనుబంధం సంబంధం ఉంది ఖచ్చితంగా, అది ఎవరు కాదనలేరు. సో ఇలాంటి సందర్భంలో ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఆయన మెగా కుటుంబాన్ని కానీ ఈ రాజకీయాలని వదిలినా కానీ ఆ కుటుంబంతో సాన్నిహిత్య సంబంధాలు ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటాయి నాకు అని చెప్పారు. ఇటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే పీఆర్పీని వదిలారు, ఆ తర్వాత జనసేనను కూడా వదలటం జరిగింది. మళ్ళీ ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీని నమ్ముకున్నటువంటి వారిని ఏ అధినాయకుడు కూడా మోసం చేయరు, ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండరు. అందులోనూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కానీ విధానం కానీ నినాదం కానీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి
ఆయన మరి ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ఆయన కొద్ది రోజుల్లోనే పార్టీలో ఆయన జాయిన్ కాబోతున్నారు, తద్వారా యాక్టివ్ కూడా కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జనసేనలో తోట చంద్రశేఖర్ రావటం వల్ల పార్టీ మరింతగా బలపడుతుంది. గుంటూరు, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఒక రకమైనటువంటి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పార్టీ మరింతగా బలపడుతుందనేది కూడా పార్టీ క్యాడర్ ఆలోచన చేస్తుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా ఖరారు అయినట్లే తెలుస్తుంది. చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. బహుశా ఆయన మాత్రం ఖచ్చితంగా రాకుండా అయితే ఉండరు. ఇప్పటికే ఆయన అధినేతగా పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మిగిలిన వారి విషయంలో కాస్త పెండింగ్ పెట్టినా మరి ఈయన విషయంలో పెండింగ్ పెట్టలేదు. కాబట్టి మంచి ముహూర్తం చూసుకొని ఆయన పార్టీలోకి రాబోతున్నారనేది చర్చ జరుగుతుంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.